ఈరోజు ఇంట్లోనే కజ్జికాయన్ని ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా? చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ప్రాసెస్ కొంచెం పెద్దదిగా అనిపించొచ్చు కానీ, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటాయి. నేనైతే మైదా పిండి యూజ్ చేశాను. మీరు కావాలంటే గోధుమ పిండి గూడా యూజ్ చేసుకోవచ్చు. మైదా పిండి యూజ్ చేస్తే పూరి అనేది కొంచెం క్రంచీగా వచ్చిద్ది. గోధుమ పిండితోటి కొంచెం మెత్తగా వచ్చిద్ది. కరిగించుకున్న బటర్ ఆర్ నెయ్యి వేసుకొని సాఫ్ట్‌గా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత పల్లీలు వేసుకొని, నువ్వులు కూడా వేయించుకొని, బెల్లము, పుట్నాలు వేసుకొని పౌడర్ చేసుకోండి స్టఫింగ్ కోసం. నువ్వులు వేసుకోండి చాలా బాగుండిద్ది. నువ్వులు వద్దనుకున్న వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని పూరిలాగా చేసుకున్న తర్వాత కజ్జికాయల పీడ తీసుకొని, అందులో పెట్టేసుకొని స్టఫింగ్ ఏసేసుకొని, అలా ప్రెస్ చేసేసుకోండి. ప్రెస్ చేసేసుకుంటే మీకు కరెక్ట్‌గా వచ్చిద్ది. అది లేకపోయినా గానీ మాన్యువల్‌గా గూడా చేసుకోవచ్చు. పూరీలు ఒత్తేసుకొని స్పూను ఆరో దేనితో ఒక దాంతో ప్రెస్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా గానీ బాగుండిద్ది. ఇలా నేను చూపిస్తున్నాను కదా! ఇలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత అంతే. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలనేవి రెడీ అయిపోతాయి. చాలా బావుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక చిన్న లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.